ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ముందు దాని మీద దృష్టి పెట్టరా. వెళ్ళు. తను ఒంటరిగా ఉంటుంది. తనకు తోడుగా ఉండు. ధైర్యంగా ఉంటుంది. నువ్వు వెళ్ళు. చెప్పు రామా, అంత డబ్బు నీకెక్కడిది? 5 కోట్లు ఎలా తెచ్చావు? నా వాళ్ళు అని గుండెల్లో పెట్టుకున్న ఊరి జనం ఆ గుండెల మీద తన్నేంత పని చేసి నాన్నని హాస్పిటల్ నుంచి కదలనివ్వకుండా అడ్డుకున్నారు. ఆయన చావు బతుకుల్లో ఉన్నారన్నా కూడా కనికరించలేదు. ఆయన పేషెంట్లా బ్రతుకున్నా సరే ఆయన పేరు నిలబడాలి. ఆయన ఒకరికి ఆదర్శంగా నిలబడాలి. అందుకే ఎలాగైనా డబ్బు తెచ్చి కట్టాలనుకున్నాను. కట్టేశాను. అయిపోయిందిగా, వదిలేయండి. వదిలేయమని అంత ఈజీగా ఎలా చెప్తావు రామా? అవి 4-5 నోట్లు కాదు, అక్షరాల 5 కోట్లు. చెప్పు రామా, ఏం చేసావు? ఎవరిచ్చారు అంత డబ్బు? మన పేరు మీదున్న ఆస్తి మొత్తం తాకట్టు పెట్టావా? తాకట్టు పెట్టినా సరే అంత డబ్బు రాదు కదా. ఏం చేసి తెచ్చావు రామా? సమస్య తీరిపోయాక ఇంకా ఈ ప్రశ్నలు ఏంటి ఆద్య? ఒక సమస్యని పరిష్కరించబోయి ఇంకొక పెద్ద సమస్యలో ఎక్కడ ఇరుక్కుంటావో అని భయం. ఆ భయం నీకు అక్కర్లేదు. నాకు తప్ప ఇంకెవరికి ఎలాంటి సమస్య కూడా రాదు. ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. నన్నేం అడగండి. అయ్యో రామా, ఎలా వదిలేయమంటావు? ముందు చెప్పాల్సిందే, లేకపోతే మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టు. ఆద్య, ఎందుకు అస్తమానం ఒట్టు 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 అంటావు? నన్నెందుకు ఒట్టు పేరుతో ఇబ్బంది పెడుతున్నావు? చెప్పలేనని చెప్తున్నాను కదా. నువ్వు డబ్బు ఎలా తెచ్చావో చెప్పేంత వరకు నువ్వు ఇబ్బంది అనుకున్నా సరే అడుగుతూనే ఉంటాం రామా. చెప్పు రామా, ప్లీజ్ చెప్పు రామా. చెప్పు రామా. మావయ్యకి ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతుంది బ్రో. సీనయ్య, ఈ మందులు తీసుకురమ్మని డాక్టర్ గారు చెప్పారు. అత్తయ్య ఎలా ఉన్నారు? చీకటిలో ఉన్న వాళ్ళు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎంత ఎదురు చూస్తారో తెలీదు, కానీ ఈయన ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తారో అని ఎదురు చూస్తున్నాను అల్లుడు గారు. సీను బ్రో, డాక్టర్ గారు ఏమన్నారు? ఏ ప్రమాదం లేదుగా? ఇంకొన్ని గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమన్నారు బ్రో. పేషెంట్ కండిషన్ గుడ్ అని చెప్పలేము, అలా అని బ్యాడ్ అని కూడా చెప్పలేమన్నారు. కానీ ట్రీట్మెంట్ అయితే చేస్తూనే ఉన్నారు. ఇంకా కొంచెం టైం పడుతుంది. అమ్మా, అత్తయ్య, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న త్వరగా కోలుకుంటారు కదా. మన ధైర్యం, మన నమ్మకం నాన్నని కోలుకునేలా చేస్తుంది. నువ్వేం భయపడకమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియట్లేదు. దేని గురించి బ్రో? శౌర్య, చెప్పు, పర్వాలేదు. మన రామ నేను బ్యాంక్కి కట్టాల్సిన డబ్బు మొత్తం కట్టేసి నా పరువు కాపాడింది. పేపర్ లీకేజ్ కేసులో నన్ను నిర్దోషిగా నిరూపించింది. ఇప్పుడు స్టేట్ లెవెల్ టీంకి సెలెక్ట్ అయింది.
నెక్స్ట్ మంత్ నుంచే కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఇంత మంచి వార్త చెప్పటానికా అంతా ఆలోచించారు. పెద్దమ్మా, నాకు ముందే తెలుసు, కానీ మీకు చెప్పేలోపు ఇదంతా జరిగిపోయింది. రామా, మీ నాన్న స్పృహలో ఉంటే ఎంత సంతోషించేవారో తెలుసా? అల్లుడు గారు, నాకు చాలా గర్వంగా ఉంది. ఇదంతా రామ చేసిన కృషి అత్తయ్య. రామ, మనం వెంటనే ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. అసలు ఆ ఆటలో నాకు ప్లేసే లేదని తెలిస్తే నా పరిస్థితి ఏంటి? నాన్న కోలుకున్నాక ప్రాక్టీస్ మొదలు పెడదాం సార్. ఈ పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేయలేను. రామ, మనకంత టైం లేదు. మావయ్య పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, కానీ మావయ్య గారికి ఏం కాదు. ప్రాక్టీస్ చేయాలి రామా. చెయ్యాలి రామా. రేపు పెదనాన్న కోలుకున్నాక నీ సక్సెస్ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే నువ్వు వెళ్ళి ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. అవును రామా, మామయ్యని చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా. నీ మనసులో ఏ ఆలోచన పెట్టుకోకుండా వెళ్ళి ప్రాక్టీస్ చేయి. రామా, నువ్వు స్పోర్టివ్గా ఉంటేనే ప్రాక్టీస్ బాగా చేయగలవు. స్పోర్ట్స్ అంటేనే ఎన్నో ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగాలి. రామా, నీ గోల్ హాకీలో విన్ అవ్వడం. అది పెదనాన్న కోసం వదులుకున్నావనే బాధ రేపు ఆయనకి ఉండకూడదు. మీరెన్ని చెప్పినా నాన్నని వదిలేసి నేను వెళ్ళలేకపోతున్నాను. రామా, నువ్వు వెళ్ళకపోతే నిజంగానే మీ నాన్న బాధపడతారమ్మా. నేను వెళ్ళిన ఆడలేనమ్మా. వెళ్ళరామా. మామయ్య కళ్ళు తెరిచే టైంకి నువ్వు కప్పుతో ఎదురు రావాలి. నువ్వు గ్రేట్ హాకీ ప్లేయర్ అని అందరికీ చెప్పుకోవాలి. రామా, మావయ్య గారికి ఏం కాదు, ఖచ్చితంగా కోలుకుంటారు. వెళ్దాం రా రామా. రామా, మనకిప్పుడు ప్రతి క్షణం ఎంతో విలువైంది. ఈ మ్యాచ్లో మన టీం గెలవాలి రామా. నెక్స్ట్ నేషనల్స్కి వెళ్ళాలి. నిన్ను నేషనల్ ప్లేయర్గా చూడాలన్న నా కోరిక నెరవేరుతుంది రామా. ప్లీజ్ రామా. మా ఆశీస్సులు నీతో ఎప్పుడూ ఉంటాయి. రమా, ఇంతమంది చెప్తున్నారు కదా, అవసరమైతే మావయ్య గారి కండిషన్ ఎప్పటికప్పుడు ఫోన్లో అడిగైనా తెలుసుకుందాం. వీలు చూసుకుని వీడియో కాల్ చేద్దాం రామా, లేదంటే ఇక్కడికే వచ్చేద్దాం.